ఈరోజు ఇంద్రావతి మరి టీజర్ అండ్ పోస్టర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు. మరి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ఉన్న వసతులను ఉపయోగించుకొని, రీసోర్సెస్ను ఉపయోగించుకొని చక్కటి చిత్రాలు తీస్తూ ఉన్నారు. ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తున్నారు. వెంకటరెడ్డి గారు మరి ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారో నాకు తెలియదు. బట్ ప్రతి సినిమా ప్యాషన్తోని ఒక మంచి సక్సెస్ సాధించాలని మంచి మంచి టైటిల్స్ను ఎంచుకొని, యంగ్స్టర్స్ను ఎంచుకొని, మరి మాలాంటి సీనియర్స్ను కూడా, సుమన్ గారిని అయితేనేంటి, రమేష్ గారు, దిల్ రమేష్ గారు, టార్జన్, చిత్రం సీను, ఇలాంటి వాళ్లను ఆయన మాటలకే మేము అతనితో పనిచేయాలనిపిస్తుంటుంది. ఆయన పిలుపు, అదేవిధంగా వాళ్ళందరి టీం, మా ఫ్రెండ్ అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా డ్రమ్స్ రాము, ఇందాక మన మిత్రుడు సంజు అన్నాడు కదా, ఒక టీం లాగా ఉంటే మనం ఏ పనినైనా సాధించగలుగుతాం. కాబట్టి ఈరోజు పదే పదే మరి తను సినిమాలు తీస్తూ, ఉన్న రిసోర్సెస్తోని సినిమాలు తీస్తూ, మరి ఎంతో కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నటువంటి వెంకటరెడ్డి గారికి, మళ్ళీ వాళ్ళందరి టీంకి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి మిత్రుడు వంశీ, తర్వాత మూసలీ ఖాన్, వెంకటరెడ్డి గారితో నేను ఇంకొక సినిమాలో చేశాను. తనే ప్రొడ్యూసర్ దానికి. సో ఇట్లా ఎక్కడో ఒక చోట మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కలుస్తూ ఉంటాం. మనల్ని మనమే గౌరవించుకోవాలి, మనల్ని మనమే ఆదరించాలి, మనల్ని మనమే ప్రేమించాలి. ఎవరో బయట నుంచి వచ్చి ప్రేమిస్తారంటే అది కళ్ళ. కాబట్టి ఉన్నవాళ్ళం గౌరవించుకోవడంలో మా వెంకటరెడ్డి గారు డెఫినెట్గా ముందున్నారు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ప్రేమతోని పిలిచినందుకే, నువ్వు పెద్ద సినిమా అయినా కూడా డాన్స్ మీద ఇంతకంటే ఎక్కువ మంది ఏం కూర్చోరండి. ఇది పెద్ద సినిమా లాంటిదే. పెద్ద సినిమా ఉన్న రిసోర్సెస్, నేను అందుకే అంటున్నాను పదే రిసోర్సెస్ను ఉపయోగించి చేసిన వాడే మొనగాడు, గొప్పోడు. ఉన్న దాంట్లో మనం పిండి కొద్దీ రొట్టె అంటాం. ఉన్న దాంట్లో గొప్పగా ఎంతగా చూపించాడు, ఆ స్టోరీని ఏ విధంగా తెరకెక్కించారనేదే ముఖ్యాంశం. ఇప్పుడు చిన్న సినిమాలు ఎన్నో ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఈ యొక్క సినిమా ఇంద్రావతి కూడా ఆ చిన్న సినిమాల సక్సెస్లోనే ఒక స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.